అనంతపురం నగరంలోని 18వ డివిజన్లో ఒక కాలువ పని నిమిత్తం అక్కడ కాలువ వేసిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలువ పక్కన ఉన్నటువంటి మెటుకులు అయితేమి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వస్తువులు అయితేమి తీసే భాగంలో అక్కడున్న దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్ కొడుకు దాదు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండి అక్కడ ఏదైతే అక్రమానికి గురైనాయో అవన్నీ కూడా తీస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీడీపీకి సంబంధించిన ఫ్లాగ్ ఉందో దాన్ని కూడా అది కాలువ మీద ఉన్నందువల్ల పక్కన తీస్తున్న సందర్భంలో జెండా ఉన్నంత సందర్భం అక్కడ తీస్తున్న సందర్భంలో అది కూడా తీయాల్సిన పరిస్థితి వచ్చింది. అది దానికి అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్కి ఎటువంటి సంబంధం లేనప్పటికీ అక్కడ ఏదైతే ఆ కాలువ వేస్తున్నటువంటి కాంట్రాక్టర్ అక్కడ ఏదైతే ఉన్నాడో అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా అక్కడ నిలబడే సందర్భం కూడా కనిపిస్తూ ఉంది, మీడియాలో చూస్తూ ఉన్నాడు. అది తీసే ఇస్తున్నాడని చెప్పి ఉద్దేశంతో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ యొక్క కొడుకు వారి ఇంటి మీదకి కూడా దౌర్జన్యంగా దాడి చేసే సందర్భం కూడా మనందరం చూస్తూ ఉన్నాం. అది చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి అది పక్కన పెట్టి అదే కార్పొరేటర్ కొడుకు మీదే ఈరోజు కేసు పెడితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 210 పోలీసు వారు ఉన్నారో అక్రమంగా ఆయన పేరు కేసు పెడితే మేము ఇక్కడ అడగడానికి వస్తే మా పైన కూడా దురుసుగా ప్రవర్తించడం చూస్తూ ఉన్నాం. ఈరోజు పోలీసు వారు టీడీపీ కార్యకర్తలు మాదిరి పనిచేస్తూ ఉన్నారు. మేము ఒకటే చూస్తున్నాం, 3 టౌన్ సిఐ అంట ఆయన రాజేంద్రనాథ్ యాదవ్. గతంలో కూడా చూసాం, ఒక గిరిజన మహిళ ఆ అమ్మాయిని చంపితే ఆ ముద్దాయిని దొరికినప్పుడు కూడా వదిలిపెట్టి ఆయన్ని కూడా ఆ రోజు సస్పెండ్ చేసి వదిలిపెట్టిన సందర్భం కూడా మనం చూసాం. కానీ ఆ విషయంలో సస్పెండ్ చేశారు. కానీ వెంటనే ఒక నెలలోనే ఆయన ఒక గురు దక్షిణ కింద ఆయన వెంటనే ఒక నెలలోనే 3 టౌన్కి మళ్ళీ 3 టౌన్ పోలీస్ స్టేషన్కి అపాయింట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన వస్తూ ఉన్నాడు, మేము శాంతియుతంగా వచ్చినాము. ఒక సందర్భంలో మా కార్యకర్తకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో కొద్దిగా అంతా ఇంత రోడ్డు మీదకి వచ్చాం. వాస్తవమే కాదంటంలే. ఆయన వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, టీడీపీ కార్యకర్త మాది మా మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. మీరు వైసీపీ కార్యకర్తలు గుండాలనే విధంగా రెచ్చగొట్టే విధంగా ఆయన ఒక సీఐ మాత్రం బిహేవ్ చేయడంలే, ఒక రెచ్చగొట్టి ఏదో ఒకటి ఇష్యూ చేసి మా పైన కేసులు కట్టాలనే ఉద్దేశంతో ఆయన బిహేవ్ ఉంది. ఒకటే మేము చెప్తా ఉన్నాం, మీరు మీ గురుదక్షిణ కింద మీరు ఏదైతే మీ శాసనసభ్యులున్నారో అని మీరు పని చేయండి, మేము కాదనిలే. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మా విధంగా ఏదైనా దౌర్జన్యం చేసినా అక్రమ కేసులకు పెట్టి కూడా బనాయించే ప్రసక్తి, దాన్ని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి కార్యక్రమం మరెన్నో కూడా చేసి వారి యొక్క పోలీసుల అరాచకం ఎల్లకాలం ఇదే గవర్నమెంట్ ఉండదు, మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పి తెలియజేస్తాం. ఇదే విధంగా మళ్ళీ చెప్తున్నాం, మళ్ళీ కూడా మీరు పోలీస్ డ్యూటీనే చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా పార్టీ నాయకులు దాదాపును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే గుల్జార్పేటలో కాలువలు అదేవిధంగా రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ జెండా యొక్క దిమ్మెను తొలగించారని చెప్పేసి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దిమ్మెలు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దిమ్మెలు కానీ ప్రజలకు ఎక్కడైనా అసౌకర్యం కలిగితే తొలగించి మళ్ళీ కూడా ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి చెప్పడం అధికారులు, మున్సిపల్ అధికారులు కూడా చెప్పేవాళ్ళు. అంతకు మించి భిన్నంగా అక్కడ ఏమీ జరిగింది లేదు. కానీ ఈరోజు గుల్జార్పేటలో దానికి భిన్నంగా ఎక్కడైతే కొన్ని వందల కుటుంబాలకు సంబంధించినటువంటి కొన్ని వందల ఇళ్లకు సంబంధించినటువంటి మెట్లు కానీ ర్యాంపులు కానీ అన్నీ కూడా తొలగించినారు. ఇది పూర్తిగా కాలువ మీద ఉండడంతో స్థానిక కార్పొరేటర్గా అక్కడ పనులు చేపించేటప్పుడు మళ్ళీ మీరు కట్టుకోండి, ఇప్పుడు కాలువ వేయాలి కదా అందరివి తీసామని చెప్పేసి విషయం చెప్తూ ఆ విషయం చెప్పే వాటిని తొలగించడం జరిగింది. కానీ ఇక్కడ తొలగించేది కానీ లేదా ఇది కానీ ఏ పార్టీలకు కానీ ఇతరులకు కానీ సంబంధం ఉండదు. మున్సిపల్ అధికారులకు సంబంధం ఉంటుంది, అదేవిధంగా కాంట్రాక్టర్కి సంబంధం ఉంటుంది. అక్కడ ప్రజల సౌకర్యార్థము తొలగించి మళ్ళీ పెట్టుకోండి అని దానికి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అనంతపురంలో మనం చూస్తూ ఉన్నాం, ముందు నుండి అన్నీ కూడా విచిత్రాలే జరిగేది. అందులో ఇది ఒక విచిత్రం. ఎందుకంటే అనంతపురంలో మనం ప్రశాంతంగా ఉండే వాతావరణం లేదనేది ఇట్లాంటి సంఘటనలో పూర్తిగా అర్థమవుతుంది. కాబట్టి దాదును అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమ అరెస్టును వెంటనే మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తా ఉన్నాం. భయభ్రాంతులు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఒక మైనార్టీ నాయకుడిని అక్కడ అభివృద్ధి కోసము మనం మొత్తం ఇప్పుడు గుల్జార్పేట అంతా చూస్తే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కూడా అన్ని కూడా రోడ్లు వేసాం. అదే పద్ధతిలోనే అప్పుడు శాంక్షన్ అయినట్టువే ఇప్పుడు రోడ్లు వేస్తా ఉన్నారు. ఒక కార్పొరేటర్ వాళ్ళ తల్లి కావడంతో బాధ్యతగా అక్కడ అసౌకర్యం కలుగుతుంది, మళ్ళీ పెట్టుకోండి అని దానికి అరెస్ట్ చేయడము ఏంటని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.